బంగ్లాదేశ్లో బిఎన్పి జమైతే ఇస్లాం. బిఎన్పి అంటే బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ, ఇటువైపు జమైతే ఇస్లాం, అక్కడ షఫీకుర్ రెహమాన్, ఇక్కడ తారిక్ రెహమాన్. ఇప్పుడు తారిక్ రెహమాన్ గెలిచాడు కాబట్టి భారతదేశానికి పర్వాలేదు, అంటే ఎవరు గెలిచినా భారతదేశానికి ఏమి చేసేరు. కానీ వ్యతిరేకత వ్యక్తం చేయడం వల్ల ఎప్పుడు ఏదో ఒక ఉద్రిక్తత పరిస్థితుల వల్ల బార్డర్లో సరిహద్దుల్లో ఎప్పుడు ఏదో ఒక ఘర్షణ జరుగుతూ ఉంటుంది. దానివల్ల కొంచెం ఎక్స్ట్రా మనీ కూడా ఖర్చు అవుతుంది, అంతేగాని భారతదేశానికి పెద్దగా ఇదేం జరిగిపోదు. కానీ అదంతా ఇదే కదా, సమయం అంతా వేస్ట్ కదా. అయితే ఇప్పుడు జమాతే ఇస్లాం కంటే బిఎన్పి బెటర్, అంటే అక్కడ షఫీకుర్ రెహమాన్ కంటే కూడా ఇక్కడ తారిక్ రెహమాన్ బెటర్. ఎందుకంటే జమాతే ఇస్లాం మొదటి నుంచి భారత వ్యతిరేకమైనటువంటి పార్టీ. షేక్ హసీనా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీని నిషేధించడం జరిగింది. అయితే ఇక్కడ జియా ఖలీదా కూడా భారతదేశాన్ని వ్యతిరేకించారు. కానీ అదేంటంటే ఆ పార్టీలో భాగంగా అప్పట్లో ఉన్నటువంటి పరిస్థితుల ప్రకారం విమర్శించేవాళ్ళు భారతదేశాన్ని. కానీ వీళ్ళు అలా కాదు, విషం కక్కేవాళ్ళు, ద్వేషం, ఒక ఉగ్ర సంస్థగా మాట్లాడేది జమాతే ఇస్లాం. ఆ పార్టీ భారతదేశానికి మాత్రమే కాదు, బంగ్లాదేశ్కి కూడా ప్రమాదకరమని భావించే షేక్ హసీనా ఆ పార్టీని నిషేధించింది. ఎప్పుడైతే ఆవిడని బయటికి పంపించేశారో ఆ పార్టీకి చెందినటువంటి నాయకులు కూడా అందులో ఉన్నారన్నమాట. వాళ్ళందరూ కూడా ఈ జన్జెడ్ ఉద్యమం పేరుతో అనేక రకాలుగా పిల్లల్ని మోసగించి రెచ్చగొట్టి ఆవిడనైతే బయటికి పంపించి జమాతే ఇస్లాం పోటీలో నిలబడగలిగింది. అయితే ఇప్పుడు అవామీ లీగ్ వచ్చేసి నిషేధించబడ్డారు. అయితే ఇప్పుడు ఈ ఇద్దరు రెహమాన్లో ఎవరు బెటర్? తారిక్ రెహమాన్ బెటరా లేకపోతే షఫీకుర్ రెహమాన్ బెటర్ అంటే తారిక్ రెహమాన్ ఇప్పటి వరకు బెటర్ ప్రస్తుతానికి. రేపు ఎలా ఉంటుందో చెప్పలేము, ఎందుకంటే రెండోసారి ట్రంప్ గెలవాలని మనం అనుకున్నాం. ట్రంప్ రెండోసారి గెలిచిన తర్వాత ఏం చేశాడు? పిచ్చి పిచ్చిగా వ్యాఖ్యలు చేయడం మొదలుపెట్టాడు, ప్రపంచాన్ని శాంతి లేకుండా చేశాడు. అలాగే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతానికి తారిక్ రెహమాన్ కొంతవరకు బెటర్. నేను మొదట బంగ్లాదేశ్కి ఇంపార్టెంట్ ఇస్తాను, తర్వాత ఏదైనా అన్ని దేశాలతో సఖ్యతగానే ఉంటాను అంటున్నాడు. సరే ఏమంటాడో తెలియదు, పక్కన పెడితే మన దేశంలో ఉన్నటువంటి రెహమాన్ కూడా మనకు సపోర్ట్ లేడు. ఇప్పుడు విషయాన్ని గక్కాడు, మనం చూశారుగా, మన మ్యూజిక్ డైరెక్టర్ రెహమాన్. కాబట్టి ఏ రెహమాన్ అయినా సరే పల్లోడు కొట్టుకోవడానికి ఒక్కటే. ఈ రెహమాన్ యొక్క ఇదే అంతా. తారిక్ రెహమాన్ ఎంతవరకు నమ్మొచ్చు అనేది ఇంకా మనం చూడాల్సిందే భవిష్యత్తులో.